ఎందుకు కదిలిపోతావు? ఎందుకు బెదిరిపోతావు? ఎందుకు చలించిపోతావు? రేపు నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని నిందలు ఎదురైనా, ఎంత అవమానం ఎదురైనా, నా దేవుని కొరకు నేను నిలబడతాను, నా దేవుని కొరకు నేను పోరాడుతాను, నా దేవుని వెంబడిస్తాను అని నీవు స్థిరముగా ఉంటే దేవుడు నీ జీవితంలో బలమైన కార్యం జరిగించునుగాక. ఇంకెన్నిసార్లు వాక్యం నీకు వినపడింది? దీవిస్తానన్నాడు, క్షమిస్తానన్నాడు, ఆదరిస్తానన్నాడు, విశ్రాంతినిస్తానన్నాడు, కృపనిస్తానన్నాడు. ఇన్ని మాటలు విని ప్రభు దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే, నీ హృదయాన్ని మార్చుకుంటే నీ జీవితంలో గొప్ప మహిమను నీవు చూడగలుగుతావు. నీ వంతులో నీవు నిలబడబోతున్నావు. ప్రభు వచ్చినప్పుడు నిన్ను చూసిన దేవుడు ఆనందపడతాడు. అలా కాకుండా ప్రాణమా